కానీ ఇక్కడ గవర్నమెంట్ అంటున్నది కొత్త ఎకనామీ క్రియేట్ చేయబోతున్నాం. ఎంప్లాయ్‌మెంట్ తీసుకొని రాబోతున్నాం. మీరన్నట్లుగానే ఈ నది జీవిస్తదా? మరణిస్తదా? ఆ చర్చ లేదిక్కడ. నైట్ ఎకానమీ రాబోతున్నది. ఎంప్లాయ్‌మెంట్ రాబోతున్నది. విహార స్థలాలు రాబోతున్నాయి. బడ్జెటు అంచనాలు అందుకోబోతున్నదనేది ఒక ఆర్గ్యుమెంట్. నేను ఈ నదీ తీరాల్లో, పట్టణాల మధ్యలో ఉండే నదుల కాలువల్లో చుట్టుపక్కల ఉండే ఏమంటాం ఈటింగ్ స్పేసెస్, తర్వాత అటువంటి ఉన్న ప్లేసెస్ దేశంలోనూ విదేశాలను కొన్ని చూశాను. అక్కడ దాని మెయింటెనెన్స్ కానీ, దాని నిర్మాణం కానీ మనలాగా ఉండదు. భారతదేశంలో కూడా అలప్పి లాంటి స్థలం ఉంది. అలప్పిలో కూడా ఊరి మధ్యలో నుంచే కాలువలు వెళ్తాయి. అక్కడ స్ట్రక్చర్ ఇక్కడ మనకు పూర్తిగా అధ్వాన్నంగా నగరం అనేదాన్ని ఎటువంటి ప్రణాళిక లేకుండా, ఎటువంటి ఇతర కన్సిడరేషన్స్ చూడకుండా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చేసి భవన నిర్మాణాలు చేశారు. అంత తాత్కాలిక దృష్టి తప్ప దీర్ఘకాలిక దృష్టి లేదు ఎక్కడ. ఈ పద్మవ్యూహాన్ని మళ్ళీ ఛేదించి మళ్ళీ మామూలుగా ప్లాన్డ్గా చేయాలంటే సాధ్యమయ్యే విషయమే కాదు. చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో తప్పదు. చాలా చోట్ల మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, పూర్ సెక్షన్స్ వాళ్ళ నివాస ప్రాంతాలు ఏర్పరచుకున్నారు. సాధ్యమైతే ఏమాత్రం సాధ్యమైనా వాళ్ళ నివాస ప్రాంతాలని అక్కడ కొనసాగించాలి. కొనసాగించి నదిని ఎట్లా, నది కొన్ని చోట సన్నగా ఉంటుంది, కొన్ని చోట పెద్దగా ఉంటుంది, అట్లా చేసుకోవాలి. వీలైన చోట వెడల్పు చేసుకోవాలి. ప్రభుత్వం ఉన్న చోట వెడల్పు చేసుకోవాలి. వెడల్పు సన్నం అనే సమస్య కాదు, దాంట్లో వచ్చే నీరు స్వచ్ఛంగా ఉందా లేదా. నువ్వు లోతు కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు వచ్చే ప్రాజెక్టులో 2 మీటర్లు 3 మీటర్లు లోతుకు తవ్వాలని కూడా ఉంది. లోతు కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మన రైజింగ్ తెలంగాణ సమ్మిట్లో చూపించినట్టుగా మూసీ నదిలో, హైదరాబాద్లో క్రూజులు నడపడం అనేది సాధ్యమే కాదు. అది ఏదో ఒక క్రూజులు బొమ్మలు చూపించే వీడియోలు అవి కానీ పడవలు కాదు, చిన్న లాంచీలు కాదు, క్రూజులు, సముద్రంలో తిరిగే క్రూజుల బొమ్మలు చూపించారు. చంద్రబాబు విజన్ 2020లో చూపించారు. గ్రాఫిక్స్ మీద ఆధారపడితే అటువంటి మాయ చేస్తే అవి ఎవరు నమ్మాలి, ఎందుకు కావాలి, ఎందుకు అవుతాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూసీ నది పేరు మీద నువ్వు సేకరించిన స్థలాలు కానీ ఏ ప్రాజెక్ట్ పేరు మీద చూడండి, సెజ్జుల దగ్గర నుంచి చాలా ఈవెన్ ఫార్మాసిటీ దాకా ఎవరైనా ప్రభుత్వాలు సేకరించిన స్థలాలు అవే పర్పస్ కోసం ఉపయోగిస్తారని లేదు కదా. ఫార్మాసిటీ కోసం సేకరించిన స్థలాన్ని ఇప్పుడు ఫోర్త్ సిటీ కోసం ఉపయోగిస్తున్నారు. రైతులు ఎందుకోసం ఇచ్చారు? ఫార్మాసిటీ కోసం ఇచ్చారనుకుందాం. ఫార్మాసిటీ మంచిది, దానివల్ల అభివృద్ధి ఉంటుందని ఇచ్చారనుకోండి. వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర భూములు లాక్కొని దాన్ని వేరే దానికి ఉపయోగిస్తే ఎట్లా? ఇప్పుడు సెజ్జుల కోసం ఇచ్చాం, వాళ్ళు సెజ్జులో ఉన్న ల్యాండ్స్ అమ్మేసుకుంటున్నారు అనుకోండి. ఒక కంపెనీకి 1000 ఎకరాలు వాళ్ళ అభివృద్ధి కోసం మనకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇచ్చాం. వాడు ఏం చేస్తారు? దాంట్లో ఆ కంపెనీ ఎత్తేస్తే వాడు ల్యాండ్ వాడి దగ్గరే ఉండిపోతుంది. ఆ 1000 ఎకరాల్లో ఒక 500 400 రియల్ ఎస్టేట్ కూడా మార్చుకుంటున్నాడు. అంటే ప్రజల కోసం అని చెప్పి భూసేకరణ చేసి దాన్ని బదలాయించడం అనేది కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇట్లా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్మాలి మనం? అంటే ఈ ప్రభుత్వం ఎట్లుందో సాధారణంగా ప్రభుత్వం ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే మరి స్వభావం ఎట్లుంటుందా? మన దేశంలో, మన దగ్గర అయితే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే. మన అభివృద్ధి పంథా ఇదే. చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కొంచెం తేడాలతో, కొంచెం అటు ఇటు తేడాలతో అందరి అభివృద్ధి పంథా ఇది. అభివృద్ధి పంథాలోనే మౌలికమైన లోపం ఉంది. కానీ సార్ ఇప్పుడు మనం ఉదాహరణకు చైనాలో నగరాల నిర్మాణం ఉంది. అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసింది. ఏ విధ్వంసం చేయకుండా మరో కొత్త నిర్మాణం రాదు కదా. దీన్ని మనం ఒక ప్రయోజనం పొందాలన్నప్పుడు కొంత నష్టపోక తప్పదు అనే ఒక సూత్రం కూడా చెప్తారు కదా. దీన్ని మీరు ఎట్లా? అంటే ఆ సూత్రాన్ని పూర్తిగా మనం కొట్టేయలేము. తప్పనిసరిగా ఒక పెద్ద విశాల ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కువ మంది ప్రజలు లాభపడుతున్నప్పుడు కొంతమంది నష్టపోవడం, త్యాగం చేయడం అనేది అవసరం కావచ్చు సమాజంలో. కానీ ఎవరు లాభపడుతున్నారో, ఎవరు నష్టపోతున్నారు? నష్టపోయే వాళ్ళు ఎవరు? నష్టపోయే వాళ్ళను లాభంలో భాగస్వాములు చేయగలమా కదా. ఒక చర్చ వచ్చింది ఒకప్పుడు. నువ్వు ఒక ప్రాజెక్టు కోసం నీకు భూములు ఇస్తున్నాడు ఎవరో, ఒక రైతు భూమి మునిగిపోతుంది, అతనికి ఏంటి లాభం? పరిహారం ఒకటేనా? అతను లాభపడే ఆయకట్టులో అతనికి భూమి ఇస్తే అది న్యాయం జరుగుతుంది, ఎంతో కొంత న్యాయం జరుగుతుంది కదా. కొంతవరకు ఇప్పుడు అమరావతిలో చూస్తున్నాం కదా, రైతులు భూములు ఇచ్చే వాళ్ళకి ఏదో దాని కమర్షియల్ వాల్యూలో కూడా కొంత వాటా వచ్చినట్టుగా ఒక ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా పర్ఫెక్ట్గా ఉందని కాదు, కానీ కాన్సెప్చువల్గా అదొక చిన్న ముందడుగు, ఒక ప్రయత్నం, ఒక మంచి ముందడుగు. అంటే ఎవరి భూములు ఇస్తున్నారో వాళ్ళని కూడా భాగస్వాములు చేయడం. అట్లా కాకుండా ఒకళ్ళు తమ భూములు ఇవ్వాలి, ఇల్లు ఖాళీ చేయాలి, వెళ్ళిపోవాలి, ఇతరులు ఎవరో లాభపడతారు అనేది సరైన అభివృద్ధి విధానం కాదు కదా.
చాలా మంది పెయిన్ఫుల్ అది. ఆ. ఉన్నవారు నివాసం ఆ. కోల్పోయిన వారికి అది అది అభివృద్ధి విధానం యొక్క విలువ కాకూడదు.